హలో గాయ్స్, వెల్కమ్ టు సినిమా సోది. ఈ వీకెండ్కి తెలుగులో 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో ఏ మూవీ చూడాలో తెలియట్లేదా? డోంట్ వరీ, నా ఒపీనియన్ చెప్తా. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇలాంటి మూవీ ఒపీనియన్స్, మూవీ రివ్యూస్ ముందు చాలా చేస్తాం. అవి కూడా మీకు చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందే చెప్తున్నా, ఈ వీకెండ్లో మ్యాక్స్ అన్ని మూవీస్కి మిక్స్డ్ రివ్యూసే వస్తున్నాయి. బట్ నేను చెప్పింది నా ఒపీనియన్ మాత్రమే. ఫస్ట్ వచ్చేసి మిస్టర్ బచ్చన్. ఈ మూవీ బాలీవుడ్ మూవీ అయినా రైడ్కి రీమేక్ మూవీ, బట్ చాలా చేంజెస్ చేసి తీశారు. మూవీ మొత్తం కమర్షియల్ వేలో ఉంటుంది. ఈ టైప్ మూవీస్ ఒక 2-3 ఇయర్స్ నుంచి చూడడం తగ్గిస్తున్నారు. అలా అని ఈ మూవీ రాడ్ అని మాత్రం చెప్పాను, బికాజ్ ఒకసారి చూడొచ్చు, కొన్ని ఫ్లాస్ ఉండొచ్చు. మూవీ అంతా కమర్షియల్ వేలో ఉంటుంది. ఒక మూవీ టైంపాస్కి చూడాలనుకుంటే వెళ్ళొచ్చు. మూవీలో పాజిటివ్స్ ఉన్నాయా అంటే అది రవితేజ ఎనర్జీ అబ్బా. కొన్ని సీన్స్లో ధమాకా వైబ్స్ వస్తాయి. అండ్ 90s బ్యాక్ డ్రాప్లో ఉండే సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డబల్ స్మార్ట్. అండ్ కంపేర్ టు మిస్టర్ బచ్చన్, డబల్ స్మార్ట్ చాలా బాగుంది. 1 పాయింట్ ఎక్కువ ఇవ్వచ్చు ఇస్మార్ట్ శంకర్కి. ఇస్మార్ట్ శంకర్ ప్లాట్నే డిఫరెంట్ వేలో తీశారు. అండ్ మదర్ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. మూవీలో శంకర్ క్యారెక్టరైజేషన్ చెడగొట్టలేదు. కామెడీ కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అండ్ క్లైమాక్స్ కూడా విజువల్లీ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అక్కడక్కడ పూరి ఫ్లేవర్ తగిలింది. బట్ మూవీలో సంథింగ్ మిస్ అయ్యాము అనే పాయింట్తో వస్తాం. అయినా వింటేజ్ పూరి మూవీస్ ఇప్పట్లో రావనుకుంటున్నాం, మరి చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తంగాలన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చియాన్ విక్రమ్ గారు పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది ఈ మూవీలో. అండ్ ఇదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈ మూవీకి. ఫస్ట్ హాఫ్ సెటప్, ఓల్డ్ బిల్డింగ్ అంతా బాగానే ఉంటుంది. ఇంటర్వెల్కి వచ్చినప్పుడే స్టోరీ మొత్తం అయిపోయింది అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో ఎటో పోతుంది అనిపిస్తుంది. లాస్ట్లో ఒక ట్విస్ట్ పెట్టి ఎంజాయ్ చేస్తారు. దీనికి కూడా మిక్స్డ్ ఫీలింగ్ వచ్చింది మూవీ అయ్యాక. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీలో కామెడీ మేజర్ పాయింట్ అబ్బా, చాలా బాగుంటుంది. యాజ్ వెల్ యాజ్ బీజిఎం కూడా. కోనసీమ స్లాంగ్ని బాగా చూపించారు. అండ్ నేటివిటీ అస్సలు మిస్ అవ్వలేదు. నేను ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూసా ఈ మూవీ. ఆబ్వియస్లీ నచ్చింది మూవీ. మూవీకి ప్లస్ పాయింట్ కామెడీయే. ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మీ ఒపీనియన్ అండ్ ఇంట్రెస్ట్ని బట్టి ఏ మూవీకి వెళ్ళాలో ఆలోచించుకోండి. అండ్ మీరు ఏ మూవీకి వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఒకసారి మన ఛానల్ని కూడా విజిట్ చేసేయండి మావా.